కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా పేలుడు ఘటనలో 22 మంది మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఇక్కడికి చేరుకొని కాకినాడలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన జరగడానికి కారణాలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున బాణాసంచా ప్రమాదంలో మృత్యువాత పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తరఫున బాధితులకు అండగా నిలబడతామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు పి నారాయణ, కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. నామ్స్ ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్ గా 5 మంది ఉండాల్సిన చోట 8 మంది ఉండాల్సిన చోట దాదాపు అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 8 మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు. ఎవరు ఇన్స్పెక్టర్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. నృత్యం చాలా డేంజరస్. అదే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతే, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు.